ఒకసారి రాజకీయాల్ని పక్కన పెడితే రీసెంట్‌గా 'దండోరా' అనేది ఒక ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్‌లో 'శివాజీ' అనే యాక్టర్ మాట్లాడుతూ మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడారు. అయితే సినిమా యాక్టర్లు ఇప్పుడు కాదు పదే పదే ఇవే విషయాల్ని మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? ఒకటి ఆహ్, ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది సోషల్ మీడియా వేదికగా. శివాజీ గారు వస్త్రధారణ గురించి మాట్లాడితే, అనసూయ గారు మా వస్త్రధారణ గురించి మీకేం పని అన్నట్టు వారు రియాక్ట్ అయినారు. రెండిట్లో కూడా హేతుబద్ధత ఉంది, విమర్శలు చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక విమర్శ ఏంటంటే శివాజీ గారనే కాదు ఎవరిపైనన్నా ఎప్పుడు మహిళా వస్త్రధారణ గురించే చర్చ పెడుతుంటారు. అంటే మహిళల వాసన ఇట్లా వేసుకోవాలి. ఎవరు చర్చ పెడతారు? మగవాళ్ళు ఎక్కువ పెడుతుంటారు. అంటే మహిళలు ఎవరైనా సరే పద్ధతిగా, హుందాగా డ్రెస్ ఉండాలి అని కోరుకోవాలి. అది మగాడికైనా, మహిళకైనా. దాని వరకు కాదన్ను. కానీ ఎప్పుడు వస్తుందంటే మహిళల గురించి చర్చ పెట్టడం అనేది ఒక రకమైన మేల్ డామినేట్ కనపడుతుంది. అంటే పురుషాధిక్యత అంటాం కదా. నీతులు చెప్పడం. నువ్వు అట్ట వస్త్రం వేసుకోవాలి, ఇట్ట వస్త్రం వేసుకోవాలని. విచ్చలవిడితనాన్ని ఎంకరేజ్ చేయం. అభ్యంతరం చెప్తాం. విచ్చలవిడితనాన్ని వ్యతిరేకించే పేరుతో మనం వాళ్ళకి కండిషన్ పెట్టడం. మన వస్త్రధారణ, మన వేషధారణ బాగుంటున్నాయా? అవి కూడా మార్చుకోవాలి కదా! కాబట్టి ఖచ్చితంగా శివాజీ గారు చేసిన ఆ వ్యాఖ్యల్లో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు. ఎలా ఉండాలి డ్రెస్సు ఇది చెప్పకూడదు. ఆహ్, ఎవరు మహిళల వస్త్రధారణ మహిళలు నిర్ణయించుకుంటారు. పురుషుల వస్త్రధారణ పురుషులు ఎవరికి వారు స్వీయ నియంత్రణ అంటారు. స్వీయ నియంత్రణ జరగాలి. ఆ స్వీయ నియంత్రణ జరగబోయి మన దగ్గర మీరు బాగా వేసుకొని మీరు ఎప్పుడైనా పురుషులు వేషధారణ, పురుషులు బిహేవియరు విచ్చలవిడతాను ఏ రోజైనా సరే మగవాళ్ళు హీరోలు మాట్లాడారా? బాగుంటున్నాయా? అని వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఏమవుతుంది? కాబట్టి మహిళల వస్త్రధారణ విషయంలో ప్రతిసారి మాట్లాడడం అనేది బహుశా అనసూయ గారికి కోపం వచ్చినట్టుంది. బహుశా అనసూయ గారు ఎప్పుడు కూడా ఇట్లాంటి వస్త్రధారణ సమర్థిస్తామా? లేదా? ఎంత ఉండాలి? విచ్చలవిడితనం ఎవరు చేసినా అది అభ్యంతరకరం వ్యతిరేకించాలి. కానీ విచ్చలవిడ వ్యతిరేకించే పేరుతో మహిళల వస్త్రధారణ గురించి మాత్రమే చర్చ పెట్టి కండిషన్లు పెడితే ఖచ్చితంగా అది పురుషాధిక్యత అవుతుంది. అహంకారం అవుతుంది. శివాజీ గారి వ్యాఖ్యల వెనకాల అహంకారం లేకపోవచ్చు. ధోరణి ఏంటి? సందర్భం ఏంటి? రెండోది దానికి చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఎట్లా ఉండాలి డ్రెస్సు? అవన్నీ అంటే నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలా? మీరు పద్ధతిగా ఉండాలి. మీకు నచ్చినట్టుగా మీరు ఉండాలి. నాకు నచ్చినట్టుగా మీరు ఉండాలంటే కుదరదు కదా! కాబట్టి ఇట్లాంటి ధోరణి మంచిది కాదు. బట్ అడ్వైజే. అంటే అనసూయ గారు మొదటి నుంచి కూడా ఆమె ఒప్పుకోదు. అంటే వస్త్రధారణ సంబంధించి నాది నా ఇష్టం అని విచ్చలవిడితనం చేస్తే యాక్సెప్ట్ చేయకూడదు కానీ ఏ ప్రతిసారి మాకెందుకు నీతులు చెప్తారు మీరు మీ పద్ధతిగా ఉన్నారనే ధోరణి మొదటి నుంచి అనసూయ గారికి ఉంది. అదొక బోల్డ్నెస్ అదొక అంటే ఆత్మ ఏమంటారు సెల్ఫ్ సెల్ఫ్‌లెస్. ఇది అంటే యాహ్! ఆత్మ ఆత్మ ఇది ఉంటుంది కదా ఆత్మాభిమానం యెస్. ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేట్టుగా అనసూయ గారు చూస్తున్నారు. నిజంగా నేను ఏకీభవిస్తాను ఆ విషయం. అంటే మా ఇష్టం, మా డ్రెస్సు అనేది పక్కన పెడితే, మహిళల విషయంలో మాత్రం నీతిలో చెప్తారా? మాకంటూ ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? మా ఆత్మాభిమానం ఉండదా? అనే తిరుగుబాటుని మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఆ మేరకు అనసూయ గారిని అభినందించాలి. శివాజీ గారు కూడా చెప్పే నీతి బాగున్నా, కేవలం వాళ్ళకైనా అందరికీ చెప్పాలి కదా! యాహ్! అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వస్త్రధారణ విషయంలో స్వీయ నియంత్రణ ఇంపార్టెంట్. అంతే తప్ప నాకు నచ్చలేదు కాబట్టి నేను తిడతా ఉంటానంటే, నువ్వు పద్ధతిగా ఉండాలి. కేవలం వస్త్రధారణేనా? ఇదిలో పోతా స్కూటర్లు సైరన్లు చేసుకుంటా ఎట్టబడితే అట్ట ప్రవర్తించే 90% మగవాళ్ళని ఏమనాలి? అది బాగుంటుందా? అది ప్రాణం పోతుంది కదా! ఇప్పుడు యెస్. కొన్ని వస్త్రధారణ అంటే కేవలం ఈవెంట్‌లలోనే గాదు, సినిమాల్లో గూడా అది యూజ్ చేయాలి కదా! సినిమాలో హీరోయిన్‌లు చేస్తుంటారు. వస్త్రధారణ వల్ల అసభ్యత కనపడుతుంది. కానీ మన మగవాళ్ళు స్కూటర్లు, కార్లు ఇప్పుడు మనకు మీకు హైదరాబాద్‌లో రింగ్ రోడ్లు వాటిల్లో ఆహ్, ఓవర్ స్పీడ్‌తో స్కూటర్లు నడిపేవాళ్ళు 99 మంది మగవాళ్ళేగా ఆడవాళ్ళు కాదు కదా! యెస్. ఆ 99 మంది మరి వాళ్ళ వల్ల ప్రాణాలే పోతున్నాయి కదా! దాన్ని ఎప్పుడు ఎవరైనా తప్పుపడుతున్నారా? పైపెచ్చు ఇది ఫ్యాషన్ అంటారు. వాళ్ళకి మాత్రం ఫ్యాషను. ఇది మాత్రం ఏమవుతుంది? ఇది ప్రాణం పోతుంది. అది అసభ్యత. యెస్. కానీ ప్రాణం పోయే దాని గురించి ఏం మాట్లాడుతున్నాం? కాబట్టి ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితంలో స్వీయ నియంత్రణ ఉండాలి. స్వీయ నియంత్రణ తప్పితే హుందాగా ఉండాలి, మాట్లాడాలి తప్ప నీతులు చెప్తా బయట వాళ్ళకి నీతులు మేము మాత్రం చేస్తా అంటే కుదరదు. అంటే మహిళల విషయంలో అసభ్యత ఎవరైనా చేస్తే వ్యతిరేకించాలి కానీ వ్యతిరేకించే వాళ్ళు 190 మంది మీరు మహిళ కాబట్టి, ఆడబిడ్డ కాబట్టి మేమిట్ట నీతులు చెప్తాం అనే ధోరణి మాత్రం అంతర్లీనంగా ఉంది. ఆ అంతర్లీనంగా ఉన్న ధోరణి అనసూయ గారు రియాక్ట్ అవుతుంటారు. ఖచ్చితంగా ఆ విషయంలో వారిని యాక్సెప్ట్ చేయాల్సిందే.